రైట్, మొత్తానికి ఇదైతే తమిళనాడులో చూసుకున్నట్టయితే టీఎంకే 56 సీట్స్ లీడ్లో ఉంది. అలాగే ఏఐఏడీఎంకే 70 సీట్లు ఉంది 71లో. అలాగే టీవీకే 109 సీట్ల లీడ్లో ఉన్నట్టు మనకు సమాచారం అందుతున్నటువంటి అంశం. అలాగే పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్లయితే ఏఐటీసీ 117 సీట్లలో లీడ్లో ఉంది. అలాగే బీజేపీ 176, 77 దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఐఎన్సీ కూడా 2 సీట్లలో లీడ్లో ఉంది. అలాగే పుదుచ్చేరి చూసుకున్నట్లయితే ఏఎన్ఆర్ఆర్ఎస్ 17 సీట్లలో లీడ్లో ఉంది. ఐఎన్సీ కూడా 7 సీట్లలో లీడ్లో ఉంది. అలాగే ప్రధానంగా గిట్ట కేరళం చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్ 42 సీట్లలో లీడ్ ఉంది. అలాగే యూడీఎఫ్ కూడా 96 సీట్లలో లీడ్లో ఉంది. ఎన్డీఏ అక్కడ 2 సీట్లకి లీడ్లో పరిమితమైంది. అలాగే అస్సాం చూసుకున్నట్లయితే బీజేపీ 99 సీట్లలో లీడ్లో ఉంది. అలాగే ఐఎన్సీ 25 సీట్లు, ఏఐయూడీఎఫ్ కూడా 2 సీట్లలో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇవన్నీ లీడ్లో ఉన్నటువంటి అంశాలే. ప్రధానంగా ఇంకా కంప్లీట్గా విన్కి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. రైట్, ఇప్పుడు మనతో పాటు ఇంకా స్పందించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు కూడా మనకు అందుబాటులో వచ్చారు జూమ్లోకి. సార్, దేవి సార్, నమస్తే సార్. నమస్తే సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీల వర్సెస్ జాతీయ పార్టీల వర్సెస్ అనేది జరుగుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదా కూడా ఇంకా రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలే ప్రతిపక్ష హోదా పోషించే అవకాశం కనబడుతుంది. దీని నేపథ్యంలోనే బీజేపీ కాంగ్రెస్ తొక్కడమే ఇది ఉదాహరణగా చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్కారం, ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్తే. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ జరుగుతున్నట్టు ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా, అంటే అధికారంలో లేకుంటే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, అంటే ప్రతిపక్షంలోనైనా పాలక పక్షంలోనైనా బీజేపీని గట్టిగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం ప్రాంతీయ పార్టీలకే ఉందనేటువంటి విషయం చాలా స్పష్టం. ఎందుకంటే బీజేపీ చాలా కాలంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ సందర్భాన్ని చూసాం. ఇప్పుడు కేరళలో గెలవడం అనేటువంటిది అదొక ప్రత్యేకమైనటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా మీరు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ప్రతిఘటించడంలోనూ, అధిగమించడంలోనూ, ప్రజల్ని కన్విన్స్ చేయడంలోనూ, ప్రజాబాహుల్యంలో వాళ్ళు ప్రచారం చేయడంలోనూ ఇంటోటగా ఫెయిల్ అయినటువంటి నేపథ్యాన్ని ఇవాళ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి చెంపదెబ్బగా మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే బెంగాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు మనం ప్రధానంగా తీసుకుంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ రెండు కూడా దశాబ్దాల కాలంగా ఆ రాష్ట్రాన్ని ఏలినాయి. ఆ రెండు పార్టీలు కూడా ఇవాళ ఎట్లా వారి పర్ఫార్మెన్స్ ఉందో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి సిపిఎంను అటు కాంగ్రెస్ రెండింటికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అప్రతీతంగా 15 సంవత్సరాల పాటు బెంగాల్ను పరిపాలించినటువంటి నేపథ్యాన్ని చూసాం. అయితే బెంగాల్లో ఎట్టకేలకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అనేక వ్యవస్థల్ని వాడుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా ఇవాళ దేశవ్యాప్తంగా మేధావులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఒకటి, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి పూర్తి పట్టు ఇవాళ ఇంటోటోగా ఏ ఎన్నికల అధికారి కూడా, ఏ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరు కూడా టీఎంసీ చేసినటువంటి ఏ ఒక్క విజ్ఞప్తిని కూడా సరైనటువంటి రీతిలో పరిష్కరించలేదు, కనీసం పరిశీలన కూడా తీసుకోలేదనేటువంటి విషయాన్ని గత వారం 10 రోజులుగా వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ల ద్వారా చెప్పారు. చివరికి స్ట్రాంగ్ రూమ్ల దగ్గరనే వాళ్ళు అక్కడ మకాం వేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఒక వెహికల్ అయితే ఏకపక్షంగా బీజేపీకి సంబంధించిన లోగో పెట్టుకొని ఎన్నికల సెంటర్లోకి పోతున్నా కూడా ఆపేటువంటి ప్రయత్నం అటు పారామిలిటరీ చేయలేదు. లక్షలాది మంది పారామిలిటరీని మొత్తంగా దించి భయకంపితం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్ని అననుకూలత మధ్య కూడా ఇవాళ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా టీఎంసీ ఎదగడం అంటే అది ఒక సాహసోపేతమైనటువంటి విజయంగానే, ఒక నైతిక విజయంగానే మనం భావించాల్సినటువంటి అవసరం. అయితే మమత కూడా కొన్ని గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలానికి గల సంబంధించినటువంటి శక్తుల పట్ల ఎట్లా వ్యవహరించాలనేటువంటి విషయంలో మమత చాలా విషయాల్లో తప్పుడు పద్ధతులను ఎంచుకోవడం వల్ల ఇవాళ ఆమెకు ఒంటరిగా మిగిలిపోయినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. అట్లా మిగిలిపోవడం వల్ల ఏమైంది, పోటీ ఇవాళ నువ్వా నేనా అనేటువంటి పోటీ వచ్చి
టిఎంసీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీకి పోల్చినటువంటి ఒక అనివార్య స్థితి ఏర్పడడం అనేటువంటిది అలా బీజేపీ విజయానికి కారణమైంది. దీనికి కారణం ఒక రకంగా టిఎంసీ కూడా కొంత తోడ్పడింది అనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే సిపిఎం కు సంబంధించినటువంటి వాళ్ళకు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి సంఘాలు కానీ, వారి ప్రజా సంఘాలు కానీ, వాళ్ళ ఆఫీసుల మీద కూడా ఒక ఎట్లా దాడులు చేసినాయి అంటే విపరీతంగా బుల్డోజర్లు పెట్టి వాళ్ళ కార్యాలయాలని కూల్చివేసేటువంటి ప్రయత్నం చేసింది. సిపిఎం కు అనుకూలంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం చూసాం. కాబట్టి ఈ ఒక వైపేమో కేంద్ర ప్రభుత్వం టిఎంసీని అణచడానికి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా చేతిలో పట్టుకొని దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే వాటిని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి శక్తిని కానీ, ఒక ఐక్య ఉద్యమాన్ని కానీ నిర్మించడంలో మమత ఫెయిల్యూర్ అయిందనేటువంటి విషయం ఈ సందర్భంగా వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బీజేపీ మేము ఇక్కడ బెంగాల్లో గెలిచినాం, ఎక్కడైనా గెలుస్తాం అనేటువంటి ఒక రెచ్చగొట్టేటువంటి భావన ఇలా చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. దీన్ని కూడా ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇక బెంగాల్ అయిపోయినాక తెలంగాణకు వస్తాం అనేటువంటి మాటలు కూడా ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు, తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ ఉన్న రాజకీయ పార్టీల వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా చూడాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ డెఫినెట్ గా ఇవాళ కొంత మేరకు లాభపడ్డప్పటికీ బెంగాలీ అట్లాగే తమిళనాడు ఎన్నికలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. తమిళనాడు ఎన్నికలు ఇవాళ విజయ్, సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి విజయ్ ఎటువంటి హామీలు ఇవ్వకుండా ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని హామీలు ఇవ్వడం వల్లే అధికారంలోకి వస్తున్నామనే భ్రమలు పెంచేటువంటి ప్రయత్నంలో ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు విజయ్. ఏ ఫ్రీబీ కూడా ప్రకటించలేదు. నేను నిజాయితీగా పరిపాలన చేస్తా అని చెప్పి కొత్తగా వచ్చింది కాబట్టి, గతంలో ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ప్రజలు ఒక 6 దశాబ్దాలుగా డిఎంకే ఏడిఎంకే పాలన చూస్తున్నారు తప్ప ఇంకొక పరిపాలన వారు చూడలేదు. ఇటువంటి సందర్భంలో ఒక కొత్త పరిపాలన, మా ద్రవిడియన్ల సంబంధించినటువంటి పరిపాలన. అందుకే ఇలా ఏఐడిఎంకే వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గకపోవడానికి కారణం ఏంటంటే అవి భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి సంబంధాల వల్ల అటు పోకుండా డిఎంకే ఓటింగ్ అంతా కూడా విజయ్కు షిఫ్ట్ అయినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక విషయాలనే, వీటి పట్ల ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్ని సరైనటువంటి లోతైనటువంటి విశ్లేషణ చేయాలి. ఇవాళ కనీసం ఎగ్జిట్ పోల్లకు కూడా, ఊహలకు కూడా, అంచనాలకు అందకుండా ఇవాళ విజయ్ అక్కడ ఒక లార్జెస్ట్ పార్టీగా ఎదగడం అనేటువంటిది కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఎన్నికలు అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి రెండింటికి కూడా ఒక రకమైన పెట్టినాయి. బెంగాల్లో గెలిచినంత మాత్రాన అస్సాము, పుదుచ్చేరిలో ఈ 3 అవి ఎట్లాగూ గెలుస్తాయని అనేక రోజులుగా చెప్తున్నప్పటికీ కూడా తమిళనాడులో విజయ్తో కూడా పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసినా కూడా విజయ్ తను రాజకీయ శక్తిగా ఎదగాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం వల్ల ఇవాళ ఒక రాజకీయ శక్తిగా ఆయన ముందుకు రావడం జరిగింది. డెఫినెట్ గా ఈ ఎన్నికల్ని మరింత లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, బాలరాజు గారు, ప్రధానంగా తెలంగాణకు నెక్స్ట్ తెలంగాణ బీజేపీ అనే ఒక నినాదం, ఒక స్లోగన్ వస్తుంది. ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు అనే అంశంకి సంబంధించి ఈ మధ్య కాలంలో పార్లమెంటులో ఒక బీజేపీ మంత్రి ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ ఏ నాయకుడు ఖండించినటువంటి సందర్భం లేదు, దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. అలాంటి వారిని తెలంగాణ సమాజం బీజేపీ వాళ్ళను స్వాగతిస్తుందా, మద్దతు తెలుపుతుందా అనుకోవచ్చా? ప్రధానంగా ఏదైతే తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్న ఎంఐఎం పార్టీ ఒక మొత్తం 9 వాళ్ళు, 8 + 9 + 8 మొత్తం 17 స్థానాలు ఉన్నారు. భారత రాష్ట్ర సమితికి పార్లమెంటు లేకపోవడం వల్ల ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య మాటలు మనం విన్నాం. వాస్తవంగా ఇలా తెలంగాణకు రక్షణ కవచం ఏ పార్టీ ఉంటుందనే అంశాన్ని తెలంగాణ ప్రజలు తేల్చుకురు ఆల్రెడీ. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో అన్ని రంగాల్లో విఫలమైనప్పుడు
ఈ రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ కవచం ఉంటుందనే ఆలోచనని తెలంగాణపై తేల్చిరు కాబట్టే సర్పంచ్ ఎలక్షన్స్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, ఈ 2 ఎలక్షన్స్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచినారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పనికిరాదు కాబట్టి తేజస్వి సూర్య లాంటి వాళ్ళు ఎందరూ మాట్లాడినప్పటికీ కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉండడం కావచ్చు, బండి సంజయ్ కేంద్ర మంత్రి వారు మౌనంగా ఉండడం కావచ్చు, ఇవి కూడా ఎప్పుడు కూడా అంతకుముందు గతంలో అమిత్ షా గారు కావచ్చు, ప్రధానమంత్రి మోదీగా ఉన్నటువంటి అయితే తెలుగు రాష్ట్రాల విభజన ఏదైతే ఉందో, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాల ఏర్పాటుని కూడా జీర్ణించుకోని స్థితిలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడడం అంటే తల్లిని చంపి బిడ్డను వేరు చేసినటువంటి మాటలే కావచ్చు. అదేవిధంగా తేజస్వి సూర్య గారు ఇండియా పాకిస్తాన్ విభజనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటుని పోల్చడం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ భావజాల శక్తులు కావచ్చు, భారతదేశ రాజకీయాల్లో ఒక వినూతనంగా ఆలోచించే తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అంత ఈజీగా ఏదో తెలంగాణ అన్ని రాష్ట్రాల లెక్క తెలంగాణ అనుకోకండి. ఇక్కడ కూడా తెలంగాణ డెఫినెట్గా ఒక ఖచ్చితమైన అస్తిత్వం ఉన్నటువంటి ప్రాంతం ఇది, ఒక ప్రోగ్రెసివ్ భావజాల శక్తులతో కూడుకున్న ప్రాంతం ఇది. డెఫినెట్గా తెలంగాణకు రక్షణ కవచంగా బీఆర్ఎస్ఏ ఉంటుంది, కేసీఆర్ నాయకత్వం ఉన్నది. డిసైడ్ అయింది కాబట్టి సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఏమనుకుంది అన్నారు కదా, మేము మొత్తం ఎంటర్ అయినా అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో 0 వచ్చే పరిస్థితి వచ్చింది, సర్పంచ్ ఎలక్షన్లో రాని పరిస్థితికి వచ్చినారు. కాబట్టి ఇది ఏదైనా పైకి కొంత ప్రచారం చేస్తూ రకమైనటువంటి ఏమంటారు దాన్ని వాపు లెక్క బలుపుది వాపు అనేటువంటి ప్రాంతాన్ని చూసుకుంటూ భారతీయ జనతా పార్టీ కొన్న ఆ జిమ్మిక్ రాజకీయాలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ అలా ప్రజాస్వామ్యము అనేది నిర్వీర్యం అవుతూ ఉంది. ఎందుకంటే దేశంలో అనేక రకాల రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ కూడా ఒక బెంగాల్లో చూడండి, అలా బుద్ధదేవ్ భట్టాచార్య కంటే ముందు జ్యోతిబస్ తర్వాతకి కాంగ్రెస్ పార్టీ చూడిపోయినటువంటి తృణమూల్ కాంగ్రెస్గా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు, ఈ ముగ్గురు సీఎంలుగా పనిచేసి సుమారు 60 ఏళ్ళ నుంచి కూడా సుమారు 50 ఏళ్ళ నుంచి వీళ్ళే ఉన్నారు. నాకు తెలిసి 30 ఏళ్ళు, వీళ్ళు ఒక 11, ఇది ఒక 15 ఇయర్స్, సుమారు 50 ఏళ్ళ నుంచి వీళ్ళే ఉన్నారు. కానీ ఇలా బెంగాల్లో 3 స్థానాలతో మొదలైనటువంటి పశ్చిమ బెంగాల్లో బీజేపీ 77 నుంచి 177 దాకా వచ్చినారు. ఆ క్రమంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద మనం ఫైట్ చేస్తూ ఉన్నాం, ఎవరి కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం, మన లక్ష్యం ఏంటి, మనం ఎటువైపు పోవాలనేటువంటి ఒక దిశానిర్దేశం లేని, ఒక స్ట్రాటజీ లేని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం వల్లనే బీజేపీ గెలుస్తుంది తప్ప ఇది చూడండి అస్సాంలో ఉండండి, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని పోటీ చేసిందండి, 99 స్థానాలు పోటీ చేసింది, కనీసం 20 స్థానాలు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఫర్ ఫైట్ ఉంది. ఎక్కడ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అదే తమిళనాడులో డిఎంకే వర్సెస్ టీవీకే ప్లస్ అన్నా డిఎంకే ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అదేవిధంగా మీరు కేరళలో మాత్రం అది డిఫరెంట్ రాజకీయం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ రాజకీయాల్లో రేపు భవిష్యత్తులో ఇవాళ రైతులు పడుతున్నటువంటి గోస కావచ్చు, విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి బాధలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో తెచ్చిన జీవో 7 కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో అమల్లో విఫలం కావచ్చు, రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అధోగమనంలోకి తీసుకుపోతున్నాడు. కాబట్టి రేపు డెఫినెట్గా కేసీఆర్ ఎందుకు వస్తుంది స్లోగన్, రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలంటే స్లోగన్ ఎందుకని వస్తుంది, రాదా కదా. కాబట్టి రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి అంటే తెలంగాణకు రక్షణ కవచం కేసీఆర్ గారి గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా తెలంగాణ రాజకీయాలు ఉంటాయి. ఎక్కడైనా ఉడుకోవచ్చు పప్పులు బీజేపీ, కానీ తెలంగాణలో చెల్లవు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే ఒక్కసారి తెలంగాణ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, ఒక్కసారి వేస్తుందాం, 2 సార్లు బీఆర్ఎస్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీకి మాకేయండి అని చెప్పి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇందిరమ్మ నేను మనవరాలని చెప్పేసి అయితే మాట్లాడినరో, రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడి ఒకసారి నమ్మి ఓటేస్తే ఎలా ముంచిన పరిస్థితి అభయస్థం పేరుతో శూన్యాస్తం చూపిస్తారు. కాబట్టి డెఫినెట్గా 2 జాతీయ పార్టీలకు సంబంధించిన ఆటలు తెలంగాణలో చెల్లవు. ఇక్కడ ఆట ఆడేదంతా కేసీఆర్, చెల్లేదంతా కేసీఆర్. రైట్ అండి, మనకి ఇంపార్టెంట్ న్యూస్ అందుతుంది. ప్రధానంగా తమిళనాడులో టీవీకే పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసు బలగాలు కూడా మోహరిస్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇంటి దగ్గర కూడా పోలీసులు చేరుకున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ రక్షణ ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దేవి సార్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా టీవీకే పార్టీ అధినేత విజయ్ వెళ్తున్నాడు అనేది ఈ సంకేతాలతోటి మనం అనుకోవచ్చా? అంటే తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ స్థానాలు ఉన్నది విజయ్ గారికి. కాబట్టి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేటువంటి విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అప్పటికే ఏఐడిఎంకే నిన్న మొన్న ప్రయత్నించినట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ఉదయం మోదీ కూడా ఏదో కంగ్రాచులేట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. విజయ్ని బీజేపీ కూటమిలోకి తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినాయి. కానీ విజయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రవిడీయులకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని, అక్కడి ప్రజల ఆకాంక్షల్ని, అక్కడ ఉన్నటువంటి భావజాలాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకున్నాడు. కాబట్టే బీజేపీ ట్రాప్ లో విజయ్ పడలేదు. అందుకే తన స్వశక్తితో పోటీ చేసి ఎదిగి ఒక రాజకీయ శక్తిగా నిలబడాలని
వారు భావించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ రిజల్ట్ వచ్చిందనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నదిగా పొత్తు పెట్టాలనే నాయకత్వం లేకున్నా కూడా ఏడిఎంకే ఉండేటువంటి బలంతో ఇవాళ విజయ్ కంటే రెండో ప్లేస్ లో ఉంది, డిఎంకే 3వ స్థానానికి పోయినటువంటి పరిస్థితి చూసాం. ఇది ఒక అన్యోన్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే డిఎంకే ఏడిఎంకేనే ఒక 6 దశాబ్దాలుగా పరిపాలిస్తున్నటువంటి తమిళనాడులో ఒక కొత్త రాజకీయ పార్టీ అనతి కాలంలోనే పుట్టి ఎటువంటి హామీలు లేకుండా, ఎటువంటి గొప్ప మేనిఫెస్టో లేకుండా, సింగిల్ లైన్ మేనిఫెస్టో, మేము నిజాయితీతో పనిచేస్తామనేటువంటి ఒక క్లీన్ ఇమేజ్ తో వచ్చినటువంటి ఒక అభ్యర్థికి ఇవాళ తమిళనాడు ప్రజలు ఆదరించడం అనేటువంటిది డెఫినెట్ గా వారే ముఖ్యమంత్రి కావడానికి 100% అవకాశాలనే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాడు. అట్లాగే ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య కూడా ఎంతో కొంత డిస్టర్బెన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏడిఎంకేతో ఉన్నటువంటి బీజేపీ కూటమిలో కావచ్చు, తప్పకుండా కొన్ని పార్టీలు, చిన్న చిత్క పార్టీలు అన్ని కూడా విజయ్ వైపు పోయేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి విజయ్ తప్పకుండా అక్కడ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా వారు కూడా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి లైన్ తీసుకుంటేనే తమిళనాడులో మనుగడ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. సరే, ఫస్ట్ టైం ఉత్సాహంతో రావచ్చు, చేయొచ్చు, కానీ రాష్ట్రాలను పట్ల భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఫెడరల్ స్ఫూర్తి కానీ, నిధుల విషయంలో కానీ, మతాల మీద దిగ్బంధనం విధించేటువంటి అంశం మీద కానీ, స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం కానీ, భాష మీద కానీ రకరకాలుగా ఇవాళ కొత్త కొత్త నిబంధనలు పెట్టి ఆ ప్రాంతీయ అస్తిత్వాల మీద దాడి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తో మిలాఖత్ కావడం అనేటువంటిది తమిళనాడు ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం ఉండనటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాగే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి రెండిటికి సమాన దూరంలో మరి టీవీకే ఒక అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇవాళ మంది పరిశీలకులు కూడా భావిస్తున్నారు. మనం కూడా వారికి డెఫినెట్ గా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం. రైట్ సార్. శ్రీధర్ సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం టీవీకి ఒకవేళ అధికారం చేపడితే రానున్న రోజుల్లో పెను సవాళ్ళు ఎదురైతాయని కొంతమంది చెప్తున్నటువంటి అంశం. అవి ఎలాంటి సవాళ్ళు అనుకోవచ్చు, ఎట్లా ఉండవచ్చు అనుకోవాలి? అంటే యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల మద్దతు ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చినంత మాత్రాన పరిపాలన సాధ్యం కాదు అనుకోవడానికి లేదు. అట్లా చాలా ఉదాహరణలు ఉంటాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు అద్భుతాలు సృష్టించిన సందర్భాలు దేశ రాజకీయ చరిత్రలో చాలా ఉన్నాయి. ఒకటని కాదు, ఇప్పుడు ఎక్కడైనా అంతే. ఆయనకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు తరతరాలుగా కావేరీ జలాల ఇష్యూ ఒకటి. ఓకే, అది తమిళనాడు, కర్ణాటక ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. అది ప్రధానమైన సమస్య. తర్వాత ప్రవాస తమిళుల సమస్య ఉంది. చాలా ఒక్కోసారి జాతీయ రాజకీయాలనే కుదుపుకురిపిన సమస్య. ఇతర శ్రీలంక కానీ అక్కడ ఉండి అక్కడి నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి ప్రధానమైన సమస్య లేదు. తర్వాత ఇక చుట్టుపక్కల రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల సమస్యలు ఇవన్నీ మామూలు పెద్ద సమస్య కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ జాతీయ పార్టీ దన్ను లేకుండా ఒంటరి పోరాటం చేసిన వాళ్ళు సౌత్ ఇండియాలో ముగ్గురే కనిపిస్తున్నారు. కేసీఆర్ గారు ఒకరు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు విజయ్. ఏ పార్టీతో పొత్తులు లేవు, ఒంటరిగానే అధికారంలోకి వచ్చారు. కాబట్టి రేపు విజయ్ సరిగ్గా పరిపాలించే అవకాశాలు ఆయనకుంది. ఇంకొక ఆయన నినాదమే చాలా గొప్పగా ఇచ్చాడు, నాకు చాలా నచ్చింది. చెప్పండి. ఆయన ఎన్నికల ట్యాగ్ ఏంటంటే, నినాదం ఏంటంటే పుట్టుకతో అందరూ ఒకటే. తమిళ భాషలో, తెలుగులో అయితే దాని అర్థం ఏంటంటే పుట్టుకలో అందరూ ఒకటే, అందరూ సమానమనే ఒక అద్భుతమైన ఒక సామాజిక నినాదాన్ని ఇచ్చాడు ఆయన. దాని ప్రకారం పరిపాలన కొనసాగిస్తే చాలు, అంతకుమించి ఏమీ అక్కర్లేదు. ఇదే తమిళ ప్రజలు అదే కోరుకుంటారు, ఎవరైనా అదే కోరుకుంటారు. అందరూ సమానమే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఒక నినాదం ఉంది కదా, దాని ప్రకారం విజయ్. అందుకే ఇందాక చెప్పినట్టుగా ఆయన వాగ్దానాలు ఏం పెద్దగా చేయలేదు, తాయిలాలు ప్రకటించలేదు. నేను చాలా మంచి మనసుతో తమిళ ప్రజలకు సేవ చేయాలని పార్టీ పెడుతున్నాను వచ్చారు. అయితే ఏంటంటే ఆయన పార్టీ పెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ మధ్యకాలం 2 ఏళ్లలో
ఇతరులు పెట్టిన ఇబ్బందులు కూడా ఆయన మీద సానుభూతికి కారణమయ్యాయి. దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో ఆ కరూరులో కూడా టీవీకి పార్టీ గెలిచింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి. బాలరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. దేవిప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి చూస్తున్నాం కదా 5 రాష్ట్రాలకు సంబంధించి రిజల్ట్కి సంబంధించి మొత్తానికి హోరాహోరీగా ఉత్కంఠ లేపినటువంటి నేపథ్యంలో మొత్తానికి ఆల్మోస్ట్ 60% రిజల్ట్ అవుట్ అయినట్టే. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఏదైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వచ్చాయి, కొన్ని మాత్రం ఎగ్జిట్ పోల్స్కు అతీతంగా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.